శాంతి బహుమతి కోసం తాపత్రయపడిన ట్రంప్ కల నెరవేరింది. అయితే అది నోబెల్ నుంచి కాదు, మరో ప్రముఖ సంస్థ ఫిఫా ఆయనకు శాంతి బహుమతి ప్రకటించింది. తొలిసారిగా ఈ అవార్డును ట్రంప్కే ఇస్తున్నామని ఫిఫా ప్రకటించింది. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలు ఉన్నాయి. దానికి సంబంధించి వాషింగ్టన్ డీసీలో కెనడీ సెంటర్లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. దీనికి ట్రంప్ హాజరయ్యారు. ఆయనకు తొలి ఫిఫా శాంతి బహుమతిని ప్రకటిస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో తెలిపారు. దీంతో ఈ శాంతి బహుమతి కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఏడాది నుంచే తొలిసారి శాంతి బహుమతిని ఇవ్వనున్నట్లు నవంబర్ 5న ప్రకటించింది. ఇది ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని పేర్కొంది. ప్రపంచ శాంతి స్థాపన కోసం తీవ్రంగా శ్రమించే వారికి, తన చర్యలతో ప్రపంచాన్ని ఏకం చేసే వారికి ఈ బహుమతిని అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది. ఫిఫా ప్రపంచ కప్ 2026 డ్రా కార్యక్రమంలో ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్ నకు ప్రకటించారు. దీంతో బంగారు పతకాన్ని ట్రంప్ అందుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని గియానీ ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ దౌత్యంలో ట్రంప్ పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. ఎన్నో యుద్ధాలను ఆయన ఆపారని తెలిపారు. తన జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఇదొకటన్నారు ట్రంప్. అవార్డులతో సంబంధం లేకుండా దౌత్యంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడానన్నారు. ఇక్కడ కూడా మళ్లీ పాత పాటే పాడారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని సైతం తానే ఆపానని చెప్పారు. తన చర్యలతో ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోయాయన్నారు ట్రంప్. ట్రంప్ నకు ఫిఫా బాడీ శాంతి ప్రకటించడంపై విమర్శలు భగ్గుమన్నాయి. హ్యూమన్ రైట్ వాచ్ సంస్థ ఫిఫాపై బహిరంగంగానే విమర్శలు గుప్పించింది. అవార్డు ఎంపికపై పారదర్శకత పాటించలేదని, నామినీలు, జ్యూరీ సభ్యులు లేరని పేర్కొంది. ఫిఫా కౌన్సిల్లోనూ ఇది వార్తగా నిలిచినట్లు తెలిపింది.